టాపిక్స్ కవర్ చేస్తానంటే ఫస్ట్ వన్ 2025లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది. సో ఇది రియల్గా ఎలాగుంది అని నేను చెప్తాను. పాయింట్ నెంబర్ 2 టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ అంటే ఏంటి, సో వాటిలో ప్లేస్మెంట్స్ ఎలాగుంటాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 3 క్యాంపస్ ప్లేస్మెంట్స్ అసలు అవి ఎలా వర్క్ అవుతున్నాయి, ప్రెజెంట్ ప్లేస్మెంట్స్ ఏ కాలేజెస్లో ఎలాగున్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ప్యాకేజెస్ కూడా మనం ఎలాగున్నాయి అనే దాని గురించి కూడా మనం చెక్ చేద్దాం. నెంబర్ 4 వన్స్ మీరు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సపోజ్ మీకు కానీ జాబ్ రాకపోతే అసలు మీ జర్నీ ఎలా ఉండిద్ది, మీదే కాదు ఎవరిదైనా ఎలా ఉండిద్ది. సో పాయింట్ నెంబర్ 5 నేను నా కాలేజ్ అండ్ నా జర్నీ చెప్తాను. అసలు నేను ఏ టైర్ కాలేజీలో నేను చదివాను, సో నాకు జాబ్ ఎలా వచ్చింది, సో నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను అనేది కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 6 చాలామంది ఫ్రెషర్స్ ఇంటర్వ్యూలో ఎందుకు ఫెయిల్ అవుతారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని గురించి కూడా మనం కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7 సో సపోజ్ మనకి ఏ కోర్సులు రావు, సో అలాంటప్పుడు మనం ఏ ఇన్స్టిట్యూట్లో చేయాలి, సో మనకి ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సో ఇన్స్టిట్యూట్లో ఫీజులు ఎలాగ ఉంటాయి, సో వాటిలో ప్లేస్మెంట్స్ ఎలాగ ఉంటాయి అనే దాని గురించి కూడా మనం చూద్దాం. సో పాయింట్ నెంబర్ 8 ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్పాను. సో వీటిల్లో లైక్ సిడాక్ ఇన్స్టిట్యూట్ కానీ, వెక్టార్ కానీ, లేదా నరేష్ ఐటీ, దుర్గా సాఫ్ట్, ఇలా మనకి చాలా ఉన్నాయి హైదరాబాద్లో, బెంగళూరులో అట్లాగా. సో వీటిల్లో ఒక దాంట్లో నేను చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. సో ఈ పాయింట్ కూడా మీరు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ పాయింట్, సో ఈ కోర్సుకి సంబంధించి లైక్ డ్యూరేషన్ ఏంటి, ఫీజు ఎలాగుంటాయి, వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తారా, కొంతమంది ఇస్తారు కొంతమంది ఎవరు, సో ఎవరు ఇస్తారు ఎవరెవరు అనే దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 10 మార్కెటింగ్ జాబ్ ట్రాప్. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫ్రెషర్. వన్స్ మీరు కాలేజ్ నుంచి బయటికి రాగానే మిమ్మల్ని ఈ ట్రాప్లో పడేస్తారు. ఈ ట్రాప్లో పడ్డారు అంటే ఇంక మీ సాఫ్ట్వేర్ కెరియర్ అనేది క్లోజ్ అయిపోయినట్టే. మీకు కానీ మంచిగా మీరు ఆన్ సైట్స్కి వెళ్ళాలి, లేదంటే యూఎస్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ ట్రాప్లో పడద్దు. ఈ పాయింట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 11 ఎంబీఏకి వెళ్ళాలా, ఎంటెక్కి వెళ్ళాలా, సో ఏ చాయిస్ మనకు బెస్ట్ అనేది కూడా మనం కొంచెం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుందామా వర్సెస్ రియల్ ప్రాజెక్ట్స్, దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 13 ఇంటర్న్షిప్స్ మనకి ఏ కంపెనీలు ఇస్తున్నాయి, అది ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి కూడా మనం చెక్ చేద్దాం. పాయింట్ నెంబర్ 14 ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మీ దగ్గర మెయిన్ ఉండాల్సింది రెజ్యూమే. సో ఆ రెజ్యూమే అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఫస్ట్ మన రెజ్యూమే చూడంగానే